ఏదైతే కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో డాన్స్ టీచర్ ఏదైతే ఫస్ట్ క్లాస్ అమ్మాయి మీద జరిగిన ఏదైతే మనం చూసామో దానికి సంబంధించి దాని గురించి విచారణ చేయడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మేము తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ యాజమాన్య నిర్లక్ష్యం చాలా ఉంది. ఎందుకు అంటే వాళ్ళని ప్రశ్నించినప్పుడు సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు అని అంటారు. మళ్ళీ జెండర్ సెన్సిటైజేషన్ మీద ఏమైనా చర్యలు మీరు ముందు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అంటే అది ఇంకా వర్క్ ప్రాసెస్ లో ఉంది అని అంటారు. తర్వాత అట్ ద సేమ్ టైమ్ జెంట్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నప్పుడు లేడీ మానిటర్స్ లేకపోతే కోఆర్డినేటర్స్ ఎందుకు లేరు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే పేరెంట్స్ దగ్గర నుంచి తెలుసుకున్నది ఏంటంటే ఎప్పటి నుంచో అతని ప్రతి అమ్మాయిని టచ్ చేయడం అనేది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మేము ఇప్పుడు విన్న విషయం. అట్లాంటిది వాళ్ళ దృష్టిలోకి ఆల్రెడీ వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు వాని చర్యలు తీసుకోలేదు. కొని ఇది 11వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ వెలుగులోకి నిన్న వచ్చింది. అంటే దాన్ని సప్రెస్ చేసే ప్రయత్నం యాజమాన్యం చాలా చేసింది. అట్ ద సేమ్ టైం లోపాలు కూడా స్కూల్ మేనేజ్మెంట్ లో చాలా ఉన్నాయి. కానీ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చిన్న పాప పైన జరిగినప్పుడు సివిక్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి. వాళ్ళకి జరిగింది ఏందనేది ఇంకొకరికి జరగకూడదు అని చెప్పేసి మనకు సివిక్ సెన్స్ ఉండాలి. అందరూ రావాలి, దీనిపైన మాట్లాడాలి, వెనక్కి తగ్గొద్దు అనేది నా ఇంటెన్షన్. మన ప్రభుత్వం కూడా ఎట్లా తయారైందంటే రోజు ఇవి జరుగుతున్నప్పటికీ కూడా దీనిపైన కూడా కొంచెం యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. చిన్నపిల్లలు అయితే ఎట్లా టెండర్ మైండ్స్ అండి. ఫస్ట్ క్లాస్ పాపకి ఏం తెలుస్తుంది? అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? లేడీ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టాలి. అట్లీస్ట్ లేడీ ఇన్స్ట్రక్టర్స్ లేనప్పుడు ఎవరినన్నా లేడీ కోఆర్డినేటర్స్ అన్న పెట్టి వాళ్ళని మానిటర్ చేయాలి. ఒక స్కూల్లో ఒక స్టాఫ్ ని రిక్రూట్ చేసుకున్నప్పుడు వాడి పాస్ట్ హిస్టరీ ఏందనేది చూసుకోవాలి. వాడిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. అట్లీస్ట్ మీకు అతని మీద నమ్మకం కలిగినంత వరకు అట్లీస్ట్ మానిటర్ చేయాలి. వాడి బిహేవియర్ ఎట్లా ఉందనేది చూడాలి. బికాస్ ఇది ఒక్క ఈ స్కూల్ సమస్య కాదు, ప్రతి స్కూల్లో జరుగుతుంది. ఇదివరకు కూడా బంజారా హిల్స్ డిఏవి పబ్లిక్ స్కూల్లో కూడా ఇదే జరిగింది. అట్లాంటప్పుడు స్కూల్ని మూయించడం జరిగింది. అట్లాంటిది పునరావృతం కాకుండా మీరు ఎంత కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే రోజు సమాజంలో జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ స్కూల్లో కూడా వాళ్ళకి సెక్యూరిటీ సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు సార్ పసిపిల్లలు? నాకు అర్థం కాదు. బయట సేఫ్టీ లేదు, స్కూల్లో సేఫ్టీ లేదు, ఎక్కడికి వెళ్ళి అంటే చిన్న పిల్లలు అంటే ఏం చేసిన వాళ్ళు నోరు చెప్పలేరనా ఏందన్నట్టు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లానే తయారైంది. వాళ్ళ పాత ప్రభుత్వంలో మేము వీటిని అన్ని అరికడతాము, అన్ని ఉక్కుపాదం మీద అరికడతామన్నారు. గడ్డిగుడ్డ అరికడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అదే చేస్తున్నారు. అట్లీస్ట్ అప్పుడు మాట్లాడిన మినిస్టర్స్ వాళ్ళ హయాంలో ఈమె ఎవరైతే వీళ్ళు మాట్లాడి ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడలేదు. అంటే ఒక చట్టం తీసుకొచ్చి ఉంటే, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తీసుకొచ్చి ఉంటే, దాన్ని ఇంప్లిమెంట్ ప్రాపర్ గా చేసి ఉంటే, ఇట్లాంటి వాళ్ళకి ఇమీడియట్ గా శిక్ష పడి ఉంటే ఇంకొకరు భయపడతారు కదా ఇట్లాంటి చర్యలు చేయడానికి. అంత ఈజీ గోలాగా రాష్ట్రాన్ని వదిలేసిండ్రు. ఎట్లా ఏ చేసినా మనని ఎవ్వరు అడగరు, మనం పట్టించుకోరు అనేది ఒకటి అందరిలో ఉండిపోయిన విషయం. అందుకని ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్వాలోగా లేడీని, ఆటోలో వెళ్తున్న లేడీని తీసుకెళ్లి మరి రేప్ చేయడం జరిగింది. అంటే మార్నింగ్ సేఫ్టీ లేదు, నైట్ సేఫ్టీ లేదు. అంటే బయట ఆడవాళ్ళు పిల్లలు అసలు తిరగకూడదా? మీరు నిజంగా చట్టాలు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసి ఒకరికి శిక్ష పడి కఠినంగా శిక్ష పడి ఉంటే ఇట్లాంటి ఎందుకు పునరావృతమవుతుంది? రోజు పేపర్ తెరిస్తే చాలు పిల్లలు పిల్లలు పిల్లలు. ఏం తెలుసు సార్ పిల్లలకి? నాకు అర్థం కాదు. చిన్న టెండర్ మైండ్స్. ఆ అమ్మాయి మీద ఎంత ట్రామా అయి ఉంటది, అమ్మాయి మీద ఏం ఇంపాక్ట్ ఉంటది. రేపటి నాడు ఎవరన్నా ఫాదర్ ని కూడా ముట్టుకోవాలంటే ఆ పిల్ల భయపడుతుంది. అంటే అంత ట్రామాకి టెండర్ మైండ్స్ కి ఏం తెలుసు ఇవన్నీ? అట్లాంటిది మీరు అసలు చర్యలే తీసుకొని దిక్కుమాల ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఇప్పటికీ కూడా మేల్కొంటలేరు. అన్ని పోర్ట్ఫోలియోస్ సీఎం రేవంత్ రెడ్డి గారు వారి చేతిలో పెట్టుకొని అసలు రాష్ట్రం ఏమైతుందో తెలియదు. ఏమైనా వేరే రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళని ఎట్లా ఉంచుకోవడం దాంట్లో బిజీగా ఉన్నారే కానీ ఢిల్లీ రాజకీయాల్లో చేయడంలో బిజీగా ఉన్నారు. కానీ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది, ప్రజలు ఎటువైపు వెళ్తున్నారు, పిల్లలకి ఏమైతుంది, మహిళలకి ఏమైతుంది అని కొంచెం కూడా విచక్షణ లేదు. మన సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి మేము ధర్నా చేసినాక తెల్లారి ప్రెస్ మీట్ పెట్టారు. చాలా జరుగుతున్నాయి, మేము దాన్ని అరికడతామని. ఎక్కడ అరికడుతున్నారు? పోనీ దానికోసం ఏమన్నా ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేశారా? లేకపోతే దాన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? ఏమీ లేదు, నిద్రపోతుంది. అంటే ఇంకెన్ని రోజులు ప్రజలు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇంకెన్ని రోజులు వీళ్ళ పాలన? అటు స్టూడెంట్స్ కి అన్యాయం చేశారు, ఇక్కడ మహిళలకు అన్యాయం చేశారు. అసలు ఎక్కడ వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రాపర్ గా నడుపుతున్నారు? బయటికి రండి, కాంగ్రెస్ నాయకురాల బయటికి రండి, బయట సమాజంలో ఏం జరుగుతుందో చూడండి, ప్రజలను పట్టించుకోండి. ఎంతసేపు మీ కుర్చీలు కాదు ఇంపార్టెంట్, ప్రజలు ఇంపార్టెంట్. ప్రజల ద్వారా మీరు ఓట్లు వేసుకొని గెలుచుకున్నారు, ప్రజలకు ఏమైనా చెయ్యండి వచ్చి. ఇది ఈ ఒక్క స్కూల్లో విషయమే కదా, అన్ని స్కూల్స్ లలో చాలా స్కూల్స్ లలో బయటికి రాని అంశం. కానీ వెంటనే దీనిపై చర్యలు తీసుకొని పక్షాన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఏం చేయాల్సి